యుద్ధం వల్ల సంపద ఏం సృష్టించదు. యుద్ధం అన్ని నష్టాలనే క్రియేట్ చేస్తుంది. సో యుద్ధం వచ్చిందని పొదుపులు పాటించడం వల్ల దండాలు దశకాలు పెట్టడంలో పరిష్కారం కాదు. పరిష్కార మార్గాలకు కార్యాచరణలు పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ముందుకెళ్ళాలి. గ్యాస్ బండ లేనప్పుడు కట్టెల పొయ్యి పెట్టుకోండి, కరెంటు పొయ్యి కొనుక్కోండి, రైస్ కుక్కర్ కొనుక్కోండి, పప్పు వండే కుక్కర్ కొనుక్కోండి అని మనం చెప్తా వచ్చాం. ఇదే శాశ్వత పరిష్కారం కాదు. డీజిల్ పెట్రోల్కి సంబంధించి కూడా మరి సమస్య ఉన్నది. ఇక డీజిల్ పెట్రోల్కి సంబంధించి 2 వీలర్లే కాదు, అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి కూడా ఇలా మనకి సమస్య ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో పెద్దలారా మిత్రులారా, ఇది వాస్తవం. మనం ట్రాక్టర్లు కానీ లేకపోతే హార్వెస్టర్లు కానీ ఇట్లా అన్ని రకాలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ దాకా ధరలు పెరిగే పరిస్థితుంది. దాని మీద ప్రాక్టికల్గా మనం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. అందుకోసం ఇన్నోవేషన్స్ అవసరం. దానికి సంబంధించి అనేక ఇన్నోవేషన్స్ మనం అడుగుతూ ఉన్నాం. 100కి 60% విదేశాల మీద ఆధారపడుతుంది ఇప్పటికి ఇండియా. ఇన్నోవేషన్ అంటున్నాం, అన్నీ మన చేతికి పెట్టుకునే వాచ్లు కూడా విదేశాలే పెట్టుకుంటాం, మన దేశం లేదు టెక్నాలజీ తక్కువ ఉన్నట్టుగా. సో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం వీటన్నిటికి కారణం. ఇవాళ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం కావచ్చు, రేపు అమెరికా ఇంకొక దేశంతోనే పెట్టవచ్చు. ఎప్పుడు పడుతుంది? ఇన్నోవేషన్స్ తప్పితే ఈ బడ్లని మనం ఏం ఆపలేం. వీళ్ళంతా బడ్లు వీళ్ళు. సో పరిస్థితులు, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. ప్రధానమంత్రి నుంచి, సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి దాకా అవగాహన పెంచుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అవగాహన పెంచుకొని విమాన ప్రయాణాలు, భారీ ప్రచార సభలు, వాహన ర్యాలీలు, వాహన క్యాన్వాయిలు వీటినన్నిటిని కట్ చేసి పడేయాలి. ఆ విధంగా పెట్రోల్ ఆదా అవుతుంది, ప్రభుత్వం ఖర్చులు తగ్గుతాయి. ప్రధానమంత్రి లాంటిది ఉండాలే కానీ సర్పంచ్, వార్డు నెంబర్లు కూడా ఇలా ఇదైపోయింది. సో ప్రధానంగా పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ వీళ్ళకి సంబంధించినటువంటి ఎక్కువ ఎక్స్పెన్సెస్ కనపడతా ఉన్నాయి. పెట్రోల్ పొదుపు పాటించాలి, సైకిల్ వినియోగం పెంచాలి, కరెంటు 2 వీలర్స్ని, ఇతర వాహనాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. 2026-27 పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు యుద్ధం వల్ల నష్టాలు చర్చించిన దాఖలాలే లేవు. సో బడ్జెట్లు కేటాయింపుల సంక్షోభాన్ని పెంచేలా ఉంది తప్పితే మరొకటి కాదు. 53,47,315 కోట్ల బడ్జెట్ వ్యవసాయానికి కేటాయించితే 1,51,853 కోట్లు ఖర్చు అయింది. 53,47,315 కోట్లు తెలంగాణ బడ్జెట్ అలాట్మెంట్ చేస్తే 1,51,853 కోట్లు ఖర్చు అయినట్టు పరిస్థితి మనం చూస్తాం. గత బడ్జెట్ 7,000 కోట్లు తగ్గింది గతం కంటే. సో ఆహార సంక్షోభం వైపు పెడుతుందా? ఇటు ఉపాధి హామీ, చిరు వ్యాపారుల పరిస్థితి, ఇటు పరిస్థితి రాను రాను కఠినంగా తయారవుతుంది, క్లిష్టంగా తయారవుతుంది, ఇబ్బందులు కలుపుకుంటున్నారు. సో వీటన్నిటిని చేసుకుని ముందుకు పోవాలి. సో రకరకాల విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి మనకు. దుబాయ్, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు. 4.5 లక్షల మందిని, అంటే 4.5 లక్షల మందిని యుద్ధాల నుంచి వెనక్కి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్లో 43 లక్షల మంది, సౌదీ అరేబియాలో 27 లక్షల మంది, ఖతార్, కువైట్ ఇలా దేశాల్లో లక్షల మంది భారతీయులు ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఉన్నారు. పుట్టచేత పట్టుకుని పోయారు. సరే, ఎక్కువ మంది పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే. యుద్ధంలో కొందరు భారతీయులు చనిపోయినట్టు కూడా మనకి వార్తలు ఉన్నాయి. గల్ఫ్ నుండి ఇండియాకు వచ్చినటువంటి బాధితులు జీవన మనుగడ అత్యంత క్లిష్టంగా ఉన్నది, ఉపాధి అవకాశాలు కష్టంగా ఉన్నది. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. వాళ్ళకు ఉపాధి కల్పించడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్లస్ డీజిలు, పెట్రోలు, గ్యాస్ బండ్లకు సంబంధించి, అగ్రికల్చర్ సెక్టారు, మన ఇంటర్నల్ పారిశ్రామిక వ్యవసాయ రంగాలకు సంబంధించి, ఇతర రంగాలకు సంబంధించి మన పద్ధతులు మనం పాటించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇందులో ప్రధానంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటే మనం చెప్పేది, మొదటి నుంచి చెప్పేది ఒకటే, పెన్షన్లన్నీ తీసేయాలి. రాజకీయ నాయకులకి పెన్షన్లు తీసేయాలి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇవ్వాలి. అఫిడవిట్లో 100 కోట్లు 1000 కోట్లు ఉన్నోడు కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఈ దరిద్రపు పాలకులు, ఈ దరిద్రపు గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటు, లోక్సభలు బాతాకాని క్లబ్బులు కావాలి, బూర్జువాల క్లబ్బులు అవి. అంతే తప్ప మరొకటి మనకి కనిపించట్లేదు. ఇంకొకటి కనిపించట్లే. ఉన్నత వర్గాలకు సంబంధించి ఉపాధి హామీ పనులకు సంబంధించి గ్రామీణ పేదలు వెళ్ళేటువంటిది వైట్ రేషన్ కార్డు వాళ్ళు, దాని మీద ఫండ్స్ నిషేధం పెడతారు. సో 100 కోట్ల వాళ్ళు కూడా పెన్షన్కి ఇవ్వడానికి సంబంధించి మరి అదేం రూల్స్? మీరు ఇల్లు స్థలం ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు బెసిరిగిస్తున్నారు. 1000 కోట్లు ఉన్నోడికి పెన్షన్ ఇవ్వటం ఏంటండి? సిగ్గుసెర ఉండాలి పాలక వర్గాలకి. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా,
మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ నిర్లక్ష్యాలను